ఈ మసాలా దినుసుల్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకనుకుంటున్నారా? ఈరోజు మన రెసిపీ చికెన్ పచ్చడి. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ అమ్మాయి ముచ్చట్లు. ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఇంకా మెంతులు వీటన్నిటిని ఆ ప్యాన్లో వేసేసుకొని దోరగా వేగనివ్వండి. దోరగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. కొంచెం సేపు చల్లారాలి. చల్లారిన వీటిని మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా పొడిలా ఆడేసుకోండి. మనకి చికెన్ మసాలా ప్రిపేర్ అయిపోతుంది. చికెన్ పచ్చడికి కావాల్సిన మసాలా. తర్వాత కేజీ చికెన్ తీసుకోండి. క్లీన్గా కడిగి పెట్టుకొని అందులో కొద్దిగా సాల్ట్, ఆ తర్వాత చిటికెడు పసుపు వేసి చికెన్ ముక్కలకి బాగా పట్టేలా కలపండి. చేత్తోనే కలిపేయండి. ఇలా కలుపుకున్న చికెన్ని గ్యాస్పై పెట్టి వాటర్ వేయకుండా ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసేంత వరకు ఉడకనివ్వండి. చికెన్ ఉడికేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే చికెన్ పికిల్ అనేది టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. అల్లం పేస్ట్ అనేది ప్రిపేర్ చేసాం కదా, చికెన్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఆయిల్ తీసుకొని మరగనివ్వండి. ఆయిల్ వేరుశనగ నూనె వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, పికిల్ నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. నూనె వేసి అది బాగా మరిగిన తర్వాత ఈ ఉడికిన చికెన్ని ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా దోరగా వేగాలి. ముక్క మరీ గట్టిగా కాకుండా ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత చికెన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. చికెన్ వేపిన ఆయిల్లోనే మనం ఆడిపెట్టుకున్న అల్లం పేస్ట్ ఉంది కదండి, దాన్ని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసి పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేగనివ్వాలి. అల్లం బాగా వేగిపోవాలన్నమాట. దోరగా వేగిన తర్వాత వేపుకొని చికెన్ ముక్కల్ని ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఈ రెండింటిని కొంచెం సేపు బాగా వేగనివ్వండి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ సాల్ట్, తర్వాత సేమ్ క్వాంటిటీ కారం, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంటుంది కదా అది వేసేసి ఒకసారి కలుపుకోండి.
ఇప్పుడు 3 నిమ్మకాయలు తీసుకొని రసం తీసుకొని పక్కన పెట్టండి. పచ్చడి బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం ఈ నిమ్మకాయ రసాన్ని వేయాలన్నమాట. నిమ్మకాయ రసాన్ని ఈ పచ్చడిలో వేసేస్తే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇలాంటి ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.